న్యాయశాస్త్ర గ్రంథములు, ధర్మశాస్త్ర గ్రంథములు, పురాణములు మొదలగు వివిధములగు జ్ఞానదాయకములకు గ్రంథములున్నవి. మొత్తము జ్ఞానదాయకమైన గ్రంథములలో 14 విభాగములు ఉన్నవి. వీరిని ఆధ్యాత్మిక విద్య రసంగునది ముఖ్యంగా వేదాంత సూత్రము కృష్ణునికి ప్రాతినిధ్యం వహించను. తార్కికులలో పలు విధములైన తర్కములున్నవి. ప్రతివాది పక్షమును నిదర్శనముతో సమర్థించు కపట తర్కముతో ఓడించ ప్రయత్నించుట జల్పమనబడను. తన వాదము సమర్థించుట జల్పవాదమనబడను. ప్రతివాదిని ఓడించుటకు మాత్రమే చేయు వాదము వితండము. కానీ తత్వ నిర్ణయమును ప్రతిపాదించినది వాదమనబడను. పరమాత్మను ప్రదర్శించు ఈ వాదము కృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. కాబట్టి తను గెలవాలి అని చెప్పి వితండవాదము, మోసపూరితమైన వాదము, మోసపూరితమైన ప్రయత్నాలు, మోసపూరితమైన సాక్ష్యాలు చేసేవారికి